హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో గాయత్రి నగర్ సాహెబ్ నగర్ కలన్ ఆఫీస్ నందు తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కె హుస్సేన్ భవన నిర్మాణ తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభ కోసం పెట్టిన ప్రెస్ మీట్. దీనికి మాట్లాడుతూ మేస్త్రి హటావో, సెంట్రింగ్ బచావో మరియు మేస్త్రిని మధ్యవర్తి దళారి అనే పదాలు వాడి మేస్త్రీల మనోభావాలను దెబ్బతీసేలా వారి మాటలు ఉన్నాయని, ఈ మేస్త్రినే లేకపోతే భవన నిర్మాణం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. ఈ మాటలు జూన్ 8వ తారీఖున సుందరయ్య భవన్ బాగ్లింగపల్లిలో జరిగే ఆత్మ గౌరవ సభ రోజుల వరకు వెనుకకు తీసుకొని తాపీ మేస్త్రికి క్షమాపణలు చెప్పాలి, లేని ఎడల తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమాన్ల ఐలన్న, రాష్ట్ర అధ్యక్షుడు, తాపీ మేస్త్రి సంఘం మాజీ ప్రెసిడెంట్ టి చలపతి, వైస్ ప్రెసిడెంట్ కె రమేష్ రెడ్డి, ఎం రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ శివాజీ, కోశాధికారి బి శ్రీను, బి నాగార్జునరెడ్డి, శివనాగరాజు, సిహెచ్ చిరంజీవి, ఎస్ సత్యనారాయణ, టీఏను, ఈ మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా అవసరమైతే సమ్మకు కూడా సిద్ధమని ప్రకటిస్తున్నా. సుమారుగా 200 మంది పాల్గొన్నారు. డబ్బు అహంకారం, డబ్బులున్నాయన్నటువంటి అహంకారం, మదమెక్కి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప సోదర భావంతో కార్మికులను కలుపుకొని పోయేటువంటి పద్ధతి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాబట్టి కార్మికులు ఇవాళ తాపీ మేస్త్రీలు మొదటి నుండి చివరి దాకా ఉంటారు. మీకు పుట్టింగ్లు స్టార్ట్ అవుతుంది అంటే ముగ్గు వచ్చి నుంచి స్టార్ట్ చేస్తే చివరి దాకా ఉంటారు. ఏనాడు తాపీ మేస్త్రి సంఘానికి ఇప్పుడు దీని గురించి మీడియాకి మాట్లాడడం కారణం ఏంటంటే, సెంట్రింగ్ వాళ్ళు మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అని మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని మేము ముందుకొచ్చి ఖండిస్తున్నామండి. ఎందుకు మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అంటారు? ఇప్పుడు మేము ఏం అన్యాయం చేసాం? వాళ్ళకి పిలిచి పని ఇవ్వడం వలన దేనికి? ఇప్పుడు మేము ఎక్కడైనా వాడికి ఏమైనా డబ్బులు ఏమైనా ఎగ్గొట్టినామా, లేకపోతే ఇంకోటి ఏమన్నా చేసినామా? పిలిచి మేము పని ఇస్తున్నాం, ఇంకా మేము 10 మందికి ఉపాధి కలిగిస్తున్నాం. ఎందుకు ఈ మాటలు అందరు సోదర భావాలతో అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ మాట? మేస్త్రి హటో సెంట్రింగ్ బచావ్ అని ఎందుకు అంటున్నారు? మీరు అనకూడదు కదా. అది మీరు ఏదన్నా రేట్ పెంచుకోవాలనుకుంటే మేస్త్రిని ఎందుకు మధ్యలో తీసుకొచ్చారు? మీరు మేస్త్రిని ఎందుకు కించపరుస్తున్నారు? మేస్త్రి గురించి పాటలు ఎందుకు పాడుతున్నారు? మేస్త్రి మరీ లంగాగాన్ని లుంగిగాని లెక్క చూపిస్తున్నారు. దాంట్లో ఎందుకు చేస్తున్నారు? మీకు పిలిచి పని ఇచ్చినందుక ఎందుకు చేస్తున్నారు మీరు ఇదంతా? చెప్పండి. మరి సోదర భావంతో అందరం కలిసిమెలిసి పోవాలి. రేపటి రోజు నువ్వు ఎక్కడొచ్చి పని చేస్తావు? మేము పని ఇవ్వదు, నువ్వు ఎక్కడొచ్చి పని చేస్తావు బాయ్? చెప్పండి. అట్లా అనకూడదు కదా. డైరెక్ట్ ఓనర్ మీకు ఏమన్నా లింక్ ఉంటారా? లేకపోతే ఓనర్ మీకు పని ఇస్తే మీరు పని చేస్తారా? మీరు దాంట్లో ఇంకొక మాట అనడం కూడా జరిగింది. ఇంకో మాట అదే బ్రోకర్ అని కూడా అనడం జరిగింది. ఎందుకంటారు అట్లా? మేము దేనికి బ్రోకర్? మీరు పైసలు అడ్వాన్స్ తీసుకొని డబ్బాడ పడితే మీరు దెంగేస్తే మేము ఇంకొకరికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి పని చేయించినందుకు మేము డల్లర్లమైనమా? లేకపోతే మీరు సగంలో పని చేసి వదిలిపోయినందుకు మేము ఇదైనామా? ఏం తప్పు చేసినామండి మేము? అసలు అనకూడదు కదా. ఫస్ట్ ముగ్గు పొజిషన్ కానీ లాస్ట్ దాకా ఎంతమంది ఎగ్గొడతారో, ఎంతమంది చేస్తారో, ఓనర్ డబ్బులు ఇస్తారో ఇయ్యరో, మళ్ళీ మేము పని ఒప్పుకొని మళ్ళీ మీకు పని ఇస్తాం. మేము మీకు ఎవడన్నా ఎగదెంగిండా? ఏం వేసారు ఎగ్గొట్టిండి, ఎక్కడ ఎగ్గొట్టి నాకు చూపిండి, ఒక ప్రూఫ్ చూపిండి, నేను చూపిస్తాను. నా దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బా వేసి తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకనాలే? మనం అందరం కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ మాట రాకూడదు. మాకు మా ఆత్మగౌరవంగా దెబ్బతీశారు కాబట్టి దీని మీద మేము కఠినంగా చర్యలు తీసుకొని రేపటి నాడు మేము ఈ ఆత్మగౌరవ సభ అయిపోయిన తర్వాత మీ మీద ఖచ్చితంగా పోలీస్ కేసు కంప్లైంట్ కంపల్సరీ చేస్తామండి. మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం 100%. మాకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. క్షమాపణ చెప్పకపోతే దీని తీవ్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కంపల్సరీ దీని మీద చర్య తీసుకుంటాం. మేస్త్రి సంఘం మొత్తం కలిసి మా సంఘాలని వాళ్ళు ఒకవేళ రాకపోతే వాళ్ళని దూరం పెట్టే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళని దూరం ఖచ్చితంగా పెడతామండి. మేము ఖచ్చితంగా వాళ్ళు మా 8వ తారీఖు మీటింగ్ అయిపోయిన తర్వాత మేము ఒక 20 నుంచి 30 రోజులు ఖచ్చితంగా పనే స్టార్ట్ చేయమండి. సెంట్రింగ్ పనులు ఏవి స్టార్ట్ చేయం మేము. వాళ్ళు అంటున్నారు కదా మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అని. మరి వాళ్ళే మరి పని మాట్లాడుకొని మాకు పని ఇస్తారేమో. మరి అట్లనే చేయమనండి. మేము దానికి రెడీ ఉన్నాం. వాళ్ళు పని మాట్లాడుకొని స్లాబ్ చేసి మాకు పని ఇవ్వమండి, మేము చేస్తాం. మరి మేము అందరు చిన్న కానించి పెద్ద కానించి అందరం తీసుకొచ్చి పని నేర్పించి మంచి చెడ్డ చేసి ప్రతి ఒక్కరికి మేము పని ఇస్తామండి. పని లేనివాడిని కూడా తీసుకొచ్చి పని చేసుకోమని పని ఇస్తాం. మమ్మల్ని ఎందుకు డల్లర్లు చేసారు? మమ్మల్ని ఎందుకు ఇచ్చేసారు? ఇది మంచిది కాదు కదా. చాలా తప్పు ఇది మాట్లాడడం సెంట్రింగ్ వాళ్ళు చాలా తప్పు. దీంట్లో ఈ సెంట్రింగ్ యూనియన్లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఎందుకు అంటున్నారు? మేస్త్రులు ఎందుకు కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు? ఒక్కళ్ళు మాట్లాడతలేదు, అందరూ ఉల్టానే స్పందిస్తున్నారు. కానీ ఈ మాట అనకూడదని చెప్పి ఎవరు అంటలేదు. మాకు మనోభావాలు ఉండవా? మా మనోభావాలు దెబ్బతినవా? మేము ఎవరిని మోసం చేసినాం అంటే మిమ్మల్ని పిలిచి పని ఇవ్వడము, మీకు టైంకి డబ్బులు ఇవ్వడం. ఏ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని అవును
సెంట్రింగ్ మేము మేస్త్రి లేకుండా ఇల్లు అవుతుందా? ఇంకోటి ఏ సెంట్రింగ్ అతనికి మేము ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుని ఏ సెంట్రింగ్ అని డబ్బులు లేదు. అతను 25 రూపాయలు తీసుకున్నా 30 రూపాయలు తీసుకున్నా స్లాబ్ అయిపోగానే దెబ్బకి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి పంపించేస్తాం. ఎక్కడ మోసం చేసామండి? అతనే మమ్మల్ని సతాయిస్తాడు. ఇంకా మేము ఓడి ఇచ్చినా ఇవ్వని మేము అమౌంట్ పైసలు ఇస్తాం. ఓనర్ ఇచ్చినా ఇవ్వని అవతల పని కాడ ఒక రోజు తక్కువైనా వేరే పని దగ్గర తీసుకొచ్చి మేము డబ్బులు ఇస్తామండి. ఎందుకు మమ్మల్ని అట్లా కించపరుస్తున్నారు? దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం మేము ఖచ్చితంగా. ఇది మా టాపీ మేస్త్రుల సంఘం అన్ని మా 60 కమిటీలు ఉన్నాయి. 60 కమిటీలు అందరం ఏకదాటి మీద వచ్చి రేపు 8వ తారీఖు ఆత్మగౌరవ సభ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాడ మేము ఖచ్చితంగా చేస్తున్నాం. దీన్ని భారీ ఎత్తున స్పందిస్తాం, దీన్ని ఖండిస్తాం. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాం. కంపల్సరీ దీన్ని కంప్లైంట్ కూడా పెడతాం మేము 100% సెంట్రింగ్ వాళ్ళ మీద. భవన నిర్మాణ టాపీ మేస్త్రుల సంఘమునకు మా విజ్ఞప్తి. ముందుగా ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ఏంటంటే సెంట్రింగ్ హటావో మేస్త్రి హటావో సెంట్రింగ్ బచావో అన్నాడు. దేని గురించి అన్నాడు ఈ మాట? మరి మేము వాడిని పిలిచి సెంట్రింగ్ వాడికి రూపాయి కావాలన్నా 2 రూపాయలు కావాలా రేట్ ఇస్తున్నాం. అతనికి పిలిచి రూపాయి కావాలన్నా 2 రూపాయలుగా రేట్ ఇస్తున్నాం. అయినా కూడా 4 సైడ్ల మీద ఒప్పుకొని మా సైడ్లు బంద్ చేసి వాళ్ళు రాలేదు రేపు పీవీలు రాలేదని చెప్పి మీ పార్టీకి మీరు వెళ్తున్నారు. బాబు రిక్వెస్ట్ చేసినా మీరు సైడ్ల మీదకి రావట్లేదు. మీరు ఏదైనా న్యాయబద్ధంగా కొట్లాడాలి, డబ్బులు కావాలి అనుకున్నప్పుడు 10 మందిని పిలిచి మాకు ఈ రేటు కావాలని చెప్పి మీరు సమావేశం చేసి మాట్లాడుకోండి. మీరు సమావేశం చేయాలన్నప్పుడు ముందుగా మేస్త్రులు సంపాదించి ఒక లెటర్ సంపాదించుకొని లెటర్ పెట్టి యూనియన్ ఆఫీస్కి ఒక లెటరు, కమిషనర్కి ఒక లెటర్, పోలీస్ ఆఫీస్కి లెటర్ పెట్టుకొని మీ సమ్మె స్టార్ట్ చేసుకోవాలి. ఏది లేకుండా సమ్మె స్టార్ట్ చేస్తావు. దేనివల్ల అనేది పరిణామం మంచి పద్ధతి కాదు అది. మీరేమో మేస్త్రి కట్టాం లంగాలు దొంగలు అంటాం. మేము ఏదైనా మాట్లాడాలంటే అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. మాట్లాడేటప్పుడు కొంచెం వినయంతోటి పద్ధతితోటి నేర్చుకొని మాట్లాడాలి. సెంట్రింగ్ ప్రతి సోదరుడు, మేము కూడా కార్మికుల సోదరమే. మేము కింద నుంచి గుండుదారు మెట్న టాపీ పట్టుకొని ముగ్గేసి చివరాఖరి దాకా ఇంటి ఓనర్ ఇస్తాడో ఎగ్గొడతాడో తెలియదు. కానీ ఆ స్టేజ్లో కూడా మేము పని చేసి వచ్చే పావలా చివరాఖరి వరకు తీసుకుంటాం. నువ్వు మధ్యన వస్తావు, మధ్యన వెళ్ళిపోతావు. 1,00,000 2 లక్షలు తీసుకుంటూ వెళ్తావు. సజ్జల ఇంట్లో కొట్టమంటే సజ్జల ఇంట్లో కొట్టవు అన్న నాకు కుదరదంటే మళ్ళీ దానికి సపరేట్ మేము సజ్జల ఇంట్లో కూడా సపరేట్ కొట్టించుకుంటాం. అది నీ మనం లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు మరి సజ్జల ఇంట్లో కొట్టాలిగా. మనం లక్షలు తీసుకున్నప్పుడు అది కొట్టకుండా వెళ్ళిపోతున్నాం. దీని పరిణామము మీరు ఎప్పుడైతే మేస్త్రి కటావు సెంట్రింగ్ బచావు అన్నారో దీనిపైన క్షమాపణ చెప్పకపోతే దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. దగ్గర దాపు 300 మంది 400 మందితో మేము ధర్నా చేసేది ఫిక్స్. మీరు ఈ విషయంలో అమ్మ కవిత గారు, మేడం నమస్తే. కవిత గారు మొన్న అన్న సభలో టాపీ మేస్త్రులు కట్టావో సెంట్రింగ్ బచావన్నావు. ఈ విషయంలో మీకేమన్నా తెలుసా? నీ ఇల్లు కట్టినాడు ఎవరు మేడం? టాపీ మేస్త్రా సెంట్రింగ్ మేస్త్రా? మరి మేము కింద నుంచి కష్టపడి కట్టినాడు కదా మీ ఇల్లు టాపీ మేస్త్రులు. మరి మీరు ఆ రేతికి ఎందుకన్నారు? ఒక కార్మికుల్ని మీరు రెచ్చగొట్టి విడివిడిగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక వర్గానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? మరి 2 వర్గానికి సపోర్ట్ చేయాలిగా. 2 కళ్ళు. ఏ కట్టిని విడగొట్టినా ఇది కాదు. ప్రతి ఒక్కరికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఏ లెక్కలో దీనికి సమాపన చెప్పకపోతే మాత్రం ప్రతి ఒక్కరిని విడిచే సమస్య లేదు. నా పేరు హుసేను, వనస్థలిపురం యూనియన్ సంఘం మాది. ఈ మా పెద్దల తరఫున నన్ను సర్పంచ్గా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. వాళ్ళందరూ భవన నిర్మాణ తాపీ మేస్త్రి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అందుకే ఇది ఆత్మ గౌరవ సభ రేపు 8వ తారీఖు బిఎన్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో, అలాగే వనస్థలిపురం మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ నిర్వహించిన ప్రధాన కారణం ఏంటంటే సెంట్రింగ్ వాళ్ళు ప్రతి ఒక్క మేస్త్రి కార్మికుని మమ్మల్ని అవమానపరిచయంగా మాట్లాడారు. దీనికోసమని ఈ సభ పెడుతున్నాం. ఈ సభ అయ్యే లోపల ప్రతి ఒక్క సెంట్రింగ్ మేస్త్రి మాకు క్షమాపణ చెప్పాలి. అందుకే ఈ సభ పెట్టినాము. అందరికీ ధన్యవాదాలు పెద్దలందరికీ. ఓకే, మీరు ఒక అధ్యక్షునిగా ఇప్పుడు పాటలు రాసిన వారు కానీ వాళ్ళపైన చర్య తీసుకుంటాం. పాటలు పాడిన వాళ్ళ మీద తీసుకుంటాము. అలాగే మా మీద ఎవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాము. చట్టపరంగా వెళ్తాం. మేము సోదరపరంగానే వాళ్ళతో మాట్లాడదలుచుకున్నాము తప్పితే వాళ్ళ దగ్గర ఏ విభేదాలు మాకు లేవు. వాళ్ళు విభేదాలు సృష్టించుకుంటున్నారు తప్పితే మా మేస్త్రీలకి మాకు ఏ విభేదాలు లేవు. వాళ్ళు ప్రత్యేకంగా సృష్టించిన మాటలే ఇవి. ప్రత్యేకంగా దీని గురించి మేము ముందల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది ఈ సభ తర్వాత. ఈ మొత్తం ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారు? 200 మంది ఉంటారండి. ఈ కమిటీ మొత్తం వనస్థలిపురం మొత్తం 200 మంది ఉంటారు. పెద్దవలసిన అందరూ మా వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. 200 మంది కమిటీ నంబర్లు ఉన్నారు మొత్తం దీంట్లో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు అంటే మాకు ఐడియా లేదు. మ్యాక్సిమం ఈ రంగారెడ్డి ఈ క్రిమినాలిటీలో ఒక 200 డివిజన్లు ఉన్నాయి. ఓకే, ఈ 200 డివిజన్లు అందరూ కలిసి పోతాం మేము ముందరికి. ఒక్కొక్క డివిజన్కి 200 మంది ఉన్నారు.
200 జూన్లు ఉన్నాయి. 200 జూన్లలో 200 మంది కలిసి ఉన్నారు. ఓకే, మన ఈ గ్రేటర్ కమిటీ 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నది పావుల మందం, మేము ఉన్నది బారణ మందం. వాళ్ళే ఇద్దరు దగ్గర సభ చేస్తే ఎట్లా ఉంటుంది, మేము రేపు పొద్దున అందరం కలిసి సభ చేస్తే ఎట్లా ఉంటుంది, పావులకి బారణకి చాలా తేడా ఉంటుంది. అది తెలుసుకొని వాళ్ళు వినయంగా మాట్లాడాలి మాతోటి. మా అందరు చాలా ప్రతి ఒక్క మేస్త్రి మన వాళ్ళు దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క తమ్ముడు అందరు ప్రతి ఒక్కరు కలిసి ఈ మీటింగ్కి అందరు వచ్చారు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు మా యూనియన్ తరఫున మా మేస్త్రి తరఫున ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. మేము క్షమాపణ ఈ సభలో క్షమాపణ చెప్పి తీరాలి. వచ్చిన మీడియా పెద్దలకి, మా యూనియన్ ప్రెసిడెంట్ గారికి నమస్కారాలండి. సెంట్రింగ్ వాళ్ళు మేస్త్రిని కించపరిచినట్లు మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు మనం కలిసి పని చేసుకునే విధంగా పోవాలి. తర్వాత వచ్చేసి మా మీద ఇంత కక్షపూరితంగా మాట్లాడుతున్నారు, కక్షపూరితంగా పాటలు పాడిస్తున్నారు మీరు. ఇదే మీకు న్యాయం అనిపిస్తుందా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టిరంటే ఒక సెంట్రింగ్ కట్టిరంటారా, ఒక మేస్త్రి టాపింగ్ మేస్త్రి కట్టిరంటారా? చెప్పండి, ఒకటి మీరే చెప్పండి. మమ్మల్ని ఇంత కించపరిచేటట్టుగా, మా ఆత్మగౌరవాలు దెబ్బతినేటట్టుగా మీరు ఇట్లా మాట్లాడితే చాలా తీవ్ర ప్రణయం చేసుకుంటారన్న నేను చెప్తున్నాను. దీనికి ఖచ్చితంగా మేము 100% మేము మూల్యం చెల్లించుకోవాల్సిందే. మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. మేము ఆత్మగౌరవ సభ రేపు 8వ తారీఖు పెడుతున్నాం. 100% మేము అందరం అక్కడే చూసుకుంటాం. ఏదన్నా ఉంటే అక్కడ మీ మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అక్కడ ఇవ్వడం కుదరదు, కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ ఇవ్వాలి. ఏ డిజైన్ వాళ్ళు డిజైన్ ఇవ్వాలి. మా డివిజన్ లో మేము ఇస్తాం. అంటే మాకు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన సమీక్షంలో కూడా మేము అక్కడ కూడా ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పాట పాడారు, మా ఆత్మగౌరవాలు దెబ్బతినేటట్టుగా చాలా. అసలు ఆ పాట ఒక్కసారి మీరు మీడియా వాళ్ళు కూడా వింటే అసలు ఎంత ఉందంటే అసలు మొత్తానికి తీసేసినట్టు అయిపోయింది. మేస్త్రి అనేవాడు గౌరవమే లేదు. దానికోసం రాష్ట్ర స్థాయిలో కూడా ఐలైనర్ దగ్గర పోయి అక్కడ కంప్లైంట్ చేయడం. మా లెక్కలో కూడా మేము విన్నాం, అలా గుండు దారం పెట్టుకొని వస్తాడు విన్నాము. గుండు దారం పెట్టుకుని డబ్బా పెట్టి లైన్ తీస్తారా? అవునన్నా, డబ్బా పెడుతుండు. ఎవరి కోసం 3 లక్షలు 4 లక్షల డబ్బా ఎవరి కోసం? నా పెళ్ళికి కొడుతున్నాడా, నాకు కొడుతున్నాడా? నువ్వు కొడుతున్నావు, నీ పైసలు నువ్వు తెంకపోతున్నావు, నీ పైసలు నువ్వు తీసుకుపోతున్నావు. ఎవరి కోసం తీసుకొచ్చి పెడుతున్నావు నువ్వు డబ్బులు? డబ్బా ఎవరి కోసం తీసుకొచ్చి పెడుతున్నావు నువ్వు? డబ్బా చెప్పు. నీ కష్టానికి నువ్వు తెచ్చుకుంటున్నావు. నీకేమో రూపాయి ఎగ్గొడుతున్నావా? రూపాయికి ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తున్నాం మేము. ఏమో సెంట్రింగ్ డబ్బాలు ఎత్తుకుపోతారు. అవి సెంట్రింగ్ డబ్బాలు ఎత్తుకుపోయినా కానీ లాస్ట్కి మేస్త్రి మీద దొంగతనం వేసి మేస్త్రితో డబ్బులు కట్టించుకుంటారు. ఇంకా నీకెక్కడ అన్యాయం చేసినామన్నా మేము? కార్మిక సభ్యులందరికీ నమస్కారం. అనగా ఇప్పుడు సెంట్రింగ్ వాళ్ళు మనం హటావో బచావ్ అంటున్నారు. దేని గురించి అంటున్నారు? మేస్త్రులు పక్కకు పోతే వస్తుంది వాళ్ళకి. పని కింద ముగ్గు పోసిన కానించి ప్రతి ఒక్క బిల్డింగ్ మనమే ఉంటాం. లాస్ట్ మేస్త్రి ఇళ్ళగా ఇంట్లో పోయినా కూడా మనమే ఉంటాం ఆడ. దానికి కూడా సెంట్రింగ్ వెళ్ళిపోయి మేస్త్రి మాట్లాడుతారు. ఏ రోజు చేసే వాళ్ళకి అన్యాయం? ఈ రోజు అన్యాయం చేసామా? సెంట్రింగ్ అయిపోగానే డబ్బులు తీసుకొని పోతారు వాళ్ళు. తర్వాత లాస్ట్ ఇంటికి డబ్బులు ఎగ్గొట్టినా సరే మేము బాధ్యత, ఏదైనా సరే మేము బాధ్యత అవుతాం. ప్రతి ఒక్క దానికి వాళ్ళు లెగిస్తే సెంట్రింగ్ వాళ్ళు హటావు, సెంట్రింగ్ వాళ్ళు బచావు, మేస్త్రి హటావు అని చెప్పి ఊరికి నెవాలు చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు, ఏది పడితే అది రాస్తున్నారు. ఈ మధ్య కవిత మేడం వస్తుంది, ఆమె కూడా అంటుంది. కానీ ఆమె ఇల్లు కట్టింది ఎవరు? మేస్త్రేగా. సెంట్రింగ్ వచ్చి కట్టాడు ఇల్లు ఏమన్నా? సెంట్రింగ్ కట్టడుగా, కట్టేదల్లో మేస్త్రే. కింద గుంతలు పెట్టిన కానించి కింద జేసీ పెట్టి గుంతలు వేసి మొత్తం ప్లేట్ చేసిన తర్వాత అప్పుడు సెంట్రింగ్ అని పిలుస్తాం. పిలిచేది ఎవరు? సెంట్రింగ్ వాళ్ళని మేస్త్రే పిలుస్తాడు. సెంట్రింగ్ అని ఇంటికి వాళ్ళు పిలవడుగా. మేము తీసుకొచ్చి మేము చేస్తే ఇప్పుడు మేమే పక్కకు పోతే ఎటు కుదురుతుంది? ఒక బిల్డింగ్ చేయమని వాళ్ళని, ఒక బిల్డింగ్ చేయము, సెంట్రింగ్ వాళ్ళు బిల్డింగ్ చేయమని చూద్దాం. సెంట్రింగ్ లేకపోతే మేము బిల్డింగ్ చేస్తాం. ఇంత ముందు చేసుకోవాలి. పాతకాలం పద్ధతులు ఎందుకు చేసాం? మోసగట్టాము అని చేసుకున్నప్పుడు సెల్ఫ్ మొత్తం మోసగట్టి వేసుకునే వాళ్ళని. చెక్క లేనప్పుడు కూడా స్లాబ్ వేసుకున్నాం. ఎందుకు? కర్రలు కట్టాము, మొత్తం చేసుకుని మట్టి వేసుకుని చేసి కట్టుకున్నాం. ఈ మధ్య సెంట్రింగ్ వచ్చింది, టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి మేము వాళ్ళు తిట్టట్లేదు. ఇద్దరు కలిసి అన్నదమ్ములు లెక్క ఉండాలి, కలిసిపోతేనే పని. ఎంతమంది పని చేస్తున్నారు? ఒక పని చేయడు కదా. ఇప్పుడు మేస్త్రి అన్నారు, మేస్త్రి ఏమిటారు? సెంట్రింగ్ అయినా ఉండాలి, ప్లంబర్ ఉండాలి, కార్పెంటర్ ఉండాలి, ఎలక్ట్రీషియన్ ఉండాలి, మట్టి పనులు ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ కలిస్తే అన్నదమ్ములు కలిస్తేనే పని అవుతుంది. నా ఒక్కడి వల్ల కాదు, సెంట్రింగ్ వల్ల కాదు. ఒక బిల్డింగ్ కడితే ఒక సినిమా తీసినంత ఉంటుంది. మొత్తం ఎంతమంది ఉంటారు? అంతమంది ఉండాలి. కానీ కష్టపడేది అందరూ ఉంటారు దాంట్లో. కానీ ఒక్కళ్ళు చేసి మేస్త్రి వద్దు పక్క వెళ్ళిపోండి, డైరెక్ట్ మాకు ఓనర్ కలిపిండి, డైరెక్ట్ ఓనర్ డబ్బులు ఇస్తాడా? ఊరికి పిలుస్తాడు వాళ్ళని? ఓనర్ పిలుస్తాడా? మేస్త్రి పిలుస్తాడు. మేస్త్రి వచ్చి రా సెంట్రింగ్ చూసుకో సైడ్ అంటేనే అప్పుడు చూసుకున్న తర్వాత మనతో మాట్లాడుకోవాలి. కాదు పక్కకు పోండి ఎట్లా మాట్లాడతారు? అంతేనే కదా, అట్లా మాట్లాడి కుదురుతా? మేస్త్రి లేని ఏ పని కాదు. 10 మంది ఉంటేనే పని అవుతుంది. సరే, సూపర్. కార్మికుల ఐక్యత్యము, వర్ధిల్లాలే టాపీ మేస్త్రుల ఐక్యత్యము, వర్ధిల్లాలే టాపీ మేస్త్రుల ఐక్యత్యము, వర్ధిల్లాలే టాపీ మేస్త్రుల ఐక్యత్యము.
జై కార్మిక జై కార్మిక జై కార్మిక కార్మికులకు మా విజ్ఞప్తి, మీరు మేస్త్రి లేకుండా మీరు సెంటరింగ్ ఏ విధంగా పని చేస్తారు? మరి మీకై మీరు చేసుకుంటే మేస్త్రి కింద నుంచి కష్టపడి టాపీ తెచ్చుకొని గుడిదార తెచ్చుకొని ముగ్గేసుకుంటే మీరు మేస్త్రి కట్టావు సెంటరింగ్ బచావు అన్నారు. మీది ఏం లెక్క? మేస్త్రి లేని అన్ని నువ్వే చేసుకుంటావా? కింద నుంచి పని అయిపోయేదాకా ఉండేది మేము, చివరాఖరి వరకు నువ్వు మధ్యలో వస్తావు, లక్షలు వేసుకొని పోతావు. మరి దీని పరిష్కారం ఏంది? మళ్ళీ సెంటరింగ్ కట్టావు, మేస్త్రి కట్టావు, సెంటరింగ్ బచావు అన్నావు. ఏ లెక్క అనేది? మరి దీనికి పరిష్కారం ఏంది? మేస్త్రులు నువ్వు పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పాలి, లేకపోతే జై కార్మిక జై కార్మిక